ఒక వ్యక్తికి పిలుపు ఏమి ఇవ్వాలో తెలుసా? ధైర్యం ఇవ్వాలి. యాకోబు జీవితంలో ఎన్ని భయాలు! ఒక రోజున అన్నని, తల్లిని, తండ్రిని, నా అన్న వాళ్ళందరినీ విడిచి అరణ్యాల్లో ప్రయాణమై మామగారింటికి వెళుతున్నాడు. ఆ నీళ్ళ బుడ్డి దరిగిచ్చి యాకోబును సాగనంపించింది. ఇక్కడ ఉంటే మీ అన్న చంపుతాడరా బాబు, నువ్వు వెళ్ళి మీ మామగారింటికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండిరా అని. ఈ ప్రయాణంలో వెళుతుండగా ఏమండి, దొంగల కొట్టి బంధువులకు తీసుకువెళ్తున్న బహుమానాలని, తెచ్చుకున్న ఆహారాన్ని అన్నిటినీ కొలగొట్టారు. ఇంకా మిగిలింది ఏముంది? ఒక చేతి కర్ర. ఆ చేతి కర్ర పట్టుకుని వెళుతున్నప్పుడు తాగడానికి నీళ్లు లేవు, ఆకలేస్తా ఉంది. ఆ నిశీది వేళలో, ఆ కటికి చీకట్లో భయం యాకోబును వెంటాడిందండి. ఒక రాయిని తీసుకుని పడుకున్నాడు అలిసిపోయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా మనసులో ఇదే నిద్రలోకి వెళ్ళాడు. ఎలాగానే ఒంటరి వాడిగా ఉన్న యాకోబును పిలిచిన దేవుడు విడిచిపెట్టడు కదా, పేరు పెట్టి పిలిచాడు కాబట్టి ఆ భయాల మధ్య ఏమండి పరలోకపు ఆ దర్శనాన్ని కలుగు చేసి, నీ తాత దేవుడు నేను, నీ నాన్న దేవుడు నేను, నీకు దేవుడినై ఉంటాను, నేను నిన్ను ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదిస్తా. హల్లెలూయా. భయపడమాక, ధైర్యము కలిగి ఉండు, నేను పిలిచా. నేను పిలుపు విషయమై నువ్వు ధైర్యంగా ఉండు. నేను నిన్ను పేరు పట్టి పిలిచాను. నేను ఏం చేయాలో, నేను ఎలా ఉంచాలో, నేను ఎలా నడిపించాలో నాకు తెలుసు. నేను నిన్ను పిలిచాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు.